గ్రేటర్ హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ అత్తాపూర్లో మూసీ రివర్లో హానికర కెమికల్స్ డంపింగ్ చేస్తున్నారు అక్రమార్కులు. కెమికల్ ఫార్మా కంపెనీల్లో వ్యర్థాలను గుట్టుచప్పుడు కాకుండా మూసీలో డంపింగ్ చేస్తున్నారు. అత్తాపూర్ మూసీ దగ్గర అర్ధరాత్రి 2 ట్యాంకర్లను పట్టుకున్నారు స్థానికులు. ట్యాంకర్ల డ్రైవర్లను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వాటర్ ట్యాంకర్ల ముసుగులో కెమికల్ వ్యర్థాలను మూసీలో డిస్పోజ్ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు స్థానికులు. బాలనగర్, షాద్ నగర్, కొత్తూరు ప్రాంతాల్లో ఉన్న కంపెనీల నుంచి వ్యర్థాలను తీసుకొస్తున్నట్లు గుర్తించారు. కొన్నేళ్లుగా ఈ దందా నడుస్తోంది. మూసీలో డిస్పోజ్ కోసం ప్రత్యేక మ్యాన్ హోల్ కూడా ఏర్పాటు చేసుకున్నారు దుండగులు. లంగర్ హౌస్, త్రివేణి సంగమం దగ్గర తాండూర్, కర్ణాటక, పటాన్చెరు, షాద్ నగర్ తదితర ఇండస్ట్రీల నుండి తెచ్చిన ప్రమాదకరమైన కెమికల్స్ ను గుట్టు చప్పుడు కాకుండా మూసీలో వదులుతున్నారు. మూసీ వెంబడి ఖాళీ స్థలంలో కబ్జా చేసి అందులో ఇసుక వ్యాపారం లారీల పార్కింగ్ పెట్టి ఎవరికీ అనుమానం రాకుండా ఆ స్థలం నుండి మూసీలోకి ఏకంగా పైప్ లైన్ ను ఏర్పాటు చేశారు అక్రమార్కులు. ఆ పైప్ లైన్ తో ప్రతిరోజు కనీసం 8 నుండి 10 భారీ ట్యాంకర్లను తెచ్చి కెమికల్స్ ని మూసీలో వదులుతున్నారు. దీనివల్ల ఇక్కడ మూసీ కలుషితం కావడంతో పాటు దుర్గంధంతో స్థానికులు వివిధ రకాల వ్యాధులకు గురవుతున్నారు. ఒక్కో ట్యాంకర్ కు ట్రిప్పుకు 25,000 రూపాయలు చెల్లిస్తున్నట్లు సమాచారం. మరి ఇంత పెద్ద మాఫియా నడుస్తూ ఉంటే ఇంత దుర్గంధమైన ఈ ఒక విషపూరిత రసాయనాలు ఈరోజు పరిశ్రమలను తీసుకొచ్చి ఇక్కడ వేస్తూ ఉంటే మరి ఈరోజు అధికార యంత్రాంగాలు ఏం చేస్తూ ఉన్నాయి అనేది మేము ప్రశ్నిస్తాము. ఈరోజు జిహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, లేదా ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, లేదా ఈరోజు నిజంగా కూడా పోలీసు వ్యవస్థ కావచ్చు, లేకపోతే రవాణా శాఖ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక పరిశ్రమ నుంచి ఇంత పెద్ద రసాయనాలు తీసుకొని వస్తుంటే మళ్ళీ అది ఎటు నుంచి వస్తుంది, ఎక్కడ వెళ్తుంది అనేది రవాణా శాఖ వాళ్ళు చూసే బాధ్యత వాళ్ళకి లేదా ఇవి వచ్చి ఇక్కడ పార్కింగ్ చేసుకున్నప్పుడు మళ్ళీ నిజంగా ఇవి ఎందుకు పార్క్ అవుతున్నాయి ఇక్కడ అనేది పోలీసు వాళ్ళు చూసే వ్యవస్థ వాళ్ళకి లేదా, బాధ్యత వాళ్ళకి లేదా ఇంత ఇటువంటి ఇల్లీగల్ పర్మిషన్స్ లేకుండా పైప్ లైన్లు వేసి మూసీలో కలిపినప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీ యంత్రాంగం ఏం చేస్తుంది, ఇరిగేషన్ యంత్రాంగం ఏం చేస్తుంది. ఈరోజు ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగాలు అన్నీ కూడా, అధికార యంత్రాంగాలు అన్నీ కూడా నిద్రపోతున్న ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ ఇంత పెద్ద మాఫియా, ఎందుకంటే ఇది ఒక కైండ్ ఆఫ్ మాఫియా అండి. ఇది ఇటువంటి పరిశ్రమల నుంచి ఇట్లాంటి రసాయనాలు తీసుకురావడం, ఇలా జనవాసుల మధ్యలో ప్రవహిస్తున్న నదిలో ఒక మూసీలో ఇటువంటి వదలడం అనేది నిజంగా దౌర్భాగ్యం. అంటే ఇది నథింగ్ బట్ ఇట్స్ మర్డర్. అంటే జనాలను హత్య చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి కూడా నేను చెప్తాను. ఎందుకంటే ఇది ఒక కేవలం వాటర్ పొల్యూషనే కాదు, ఇది ఎయిర్ పొల్యూషన్ కూడా. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, వీళ్ళు పట్టుకున్న బండి ఏదైతుందో, అన్లోడింగ్ అవుతున్న సమయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న బండి ఏదైతుందో దా బండి మీద రాసినది ఏంటి, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని రాసింది, విచ్ ఈస్ పవర్ఫుల్ యాసిడ్. ఆ యాసిడ్ మన చేతుల మీద మన మీద పడ్డా మొత్తం పూర్తిగా కాలిపోతుంది. అటువంటి యాసిడ్ రసాయనాలను తీసుకొచ్చి ఈరోజు ఈ వాటర్లో మూసీలో వదిలే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటా ఉన్నాడు, నేను మూసీ సుందరీకరణ చేస్తా అంటున్నాడు. మొట్టమొదటి నుంచి కూడా మేము చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ మూసీ సుందరీకరణకు వ్యతిరేకం కాదు, కానీ మీరు చేయాల్సిన సుందరీకరణలో భాగంగా ముందు శుద్ధి చేయండి. మూసీలోకి వస్తున్న ఎటువంటి డ్రైనేజ్ వ్యర్థాలు కావచ్చు, లేదా ఇతర రసాయన. దీనికి సంబంధించి మరింత సమాచారం అనిల్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం మూసీ ప్రక్షాళన అని చెప్పేసి ఎంత ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఎక్కడో చోట ఈ మూసీకి సంబంధించి దొంగతనంగా ఈ మూసీకి సంబంధించి కెమికల్స్ని అయితే వదులుతున్న పరిస్థితి. అయితే తాజాగా ఈ అత్తపూర్కి సంబంధించిన లంగర్ హౌస్ దగ్గర బాబుఘాట్కి సంబంధించి ఉన్న మూసీ నదికి సంబంధించి ఈ మూసీలో వీళ్ళు అర్ధరాత్రి దొంగతనంగా వచ్చేసి ఇక్కడ ఈ కెమికల్స్ అయితే వదులుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మీరు చెప్పండి, అసలు ఏం జరిగింది, ఏ టైంలో వీళ్ళు మీకు దొరికారు? రాత్రి సుమారు 1:30 నుంచి 2 గంటల ప్రాంతంలోనండి. వీళ్ళు మరి ఎప్పటి నుంచి చేస్తున్నారో మాకు తెలియదు, కానీ మేము ఒక 3-4 మంత్స్ నుంచి విపరీతమైన బ్యాడ్ స్మెల్ వస్తుంది. సో ఇది ఏంది అసలు, ఈ స్మెల్ ఎందుకు వస్తుంది అని మేము కొంచెం అబ్జర్వ్ చేసాం. అబ్జర్వ్ చేసి కొంతమంది మాకు స్థానికులు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇట్లా సో అండ్ సో ఇట్లా ట్యాంకర్స్ వస్తున్నాయి అట్లా అంటే, సరే మంచిది, ఇక్కడ వస్తున్నాయి, ఇక్కడ వస్తున్నదా, టిప్పన్ పుల్పు దగ్గర వస్తున్నారా, ఇక్కడ వస్తున్నారా అని మేము కొంతమంది మాట వేసి, కొంతమంది అక్కడ కొంతమంది ఇక్కడ ఒక 2-3 డేస్ నుంచి మేము కవర్ చేస్తున్నాం. కవర్ చేసేట్లో అట్లా రాత్రి ఒక వెహికల్ వస్తుంటే మేము దాన్ని వెంబడించి ఇతను ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడ వేస్తాడు చూద్దామని దాన్ని వెంబడిస్తే ఇది తీసుకొచ్చి మొత్తం ఈ వెహికల్స్ అన్ని అడ్డం పెట్టేసి ఆ టిప్పర్స్ అవన్నీ వెహికల్స్ అడ్డం పెట్టేసి అది కనబడకుండా పెడుతుంటే మేము వెళ్ళి అడిగాము, ఏం చేస్తున్నావు బాబు అని. డ్రైనేజ్ వాటర్ స్వామి, డ్రైనేజ్ వాటర్ ఇలా కలుపుతున్నాము. డ్రైనేజ్ వాటర్ డ్రైనేజ్లో కలపాలి, కానీ నువ్వు డ్రైనేజ్ వాటర్ ఇక్కడ తెచ్చి సపరేట్ పైప్ లైన్ వేసి, ఒక మాఫియా లేక సపరేట్ పైప్ లైన్ వేసి ఎక్కడ కలుపుతుంటే, లేదు స్వామి అలా ఏం లేదు స్వామి, ఇది అలా కాదు ఇలా కాదు అని మేము ఇమీడియట్లీ పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే పోలీసు వాళ్ళు ఒక 1/2 అవర్లో వచ్చారు. అంతసేపు వాళ్ళందరినీ, డ్రైవర్ను, వాళ్ళ ఓనర్ కూడా వచ్చాడు. ఓనర్ని ఇద్దరిని పట్టి పెట్టాము. పోలీసు వాళ్ళు రాగానే వాళ్ళ ఓనర్ పారిపోయాడు. ఒక డ్రైవర్ను పట్టి పెట్టుకున్నాం. పెట్టుకుని ఇలా మాకు ఇది చూడండి స్వామి, ముందు టెంపుల్ ఉంటుంది, ఈ 2 త్రివేణి, ఇది ఈసీ మూసీ 2 నదులు ఎక్కడైతే కలుస్తాయో
ఎగ్జాక్ట్ అదే ప్లేస్లో వచ్చేసి వీళ్ళు వ్యర్థాలు కలుపుతున్నారు స్వామి. ఇప్పటికి వెళ్ళిన సిచ్యువేషన్ కూడా ఉన్నాయా ఈ కెమికల్స్ సంబంధించి దుర్వాసనకు సంబంధించి? ఉన్నాయి స్వామి. చిన్న చిన్న పిల్లలు ఒక 5-6 మంది చిన్న పిల్లలు చనిపోయారు. మా అంబేద్కర్ నగర్లో చిన్న పిల్లలు చనిపోయారు. ఇక మేము చెప్పలేము. అది దీని పక్కనే స్కూల్ ఉంటుందండి, ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. దీని పక్కన ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. వాళ్ళ భవిష్యత్తు ఏంది? ఇలాంటి తీసుకొచ్చి ఎక్కడి నుంచి వచ్చినదంటే గుజరాత్ కంపెనీ షాద్ నగర్ నుంచి, ఒక ఆయన బాల్నగర్ నుంచి, ఎక్కడ బాల్నగర్, ఎక్కడ షాద్ నగర్, ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ లంగరోజులో కలుపుతున్నారు. ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళది నిర్లక్ష్యము, లేకపోతే వాళ్ళ సపోర్టు. ఇప్పుడు ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి దాన్ని క్యూర్ చేసి వ్యర్థ పదార్థాలను వేరే దానికి యూజ్ చేసుకుంటూ మంచి వాటర్ ఉంటే బయటికి ఏదో చెట్లకు అక్కడున్న గార్డెన్కి వదలాలనేది ఉంటుంది. కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి తెలియదా ఇక్కడ నుంచి మూసీలో ఎన్ని రోజు ఎక్కడెక్కడ ఫ్యాక్టరీల నుంచి ఎక్కడెక్కడ నుంచి వస్తున్నాయి, ఎక్కడెక్కడ డంప్ చేస్తున్నారు, మరి అవన్నీ తెలిసి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? కాబట్టి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలా. రెండోది, మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పడి 2-3 సంవత్సరాలు అయింది. ఆ రోజు నుంచి కూడా మూసీలో జరుగుతున్నటువంటి ఇవన్నిటిని కూడా ఆపితేనే కదా మూసీ సుందరీకరణ అయ్యేది. ఇసుక దందా కావచ్చు, కంకర దందా కావచ్చు జరుగుతుంది. అంటే వీళ్ళకి తెలియకుండానే ఇదంతా జరుగుతుంది అంటారా? ఎట్టి పరిస్థితుల్లో తెలియకుండా ఉండదు, తెలిసి ఉంటుంది. ఎవరైతే రెంట్ తీసుకొని నడిపిస్తున్నారో ఇది వాళ్ళని అడిగితే అన్ని విషయాలు బయటపడతాయి. ఎందుకంటే వాళ్ళు చేస్తుర్రా లేకపోతే ల్యాండ్ ఓనర్స్ చేస్తుర్రా, ఎవరు చేస్తుర్రా అనేది పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, కంప్లైంట్స్ కూడా ఇచ్చాం పొద్దున్నే. ఏ టైంలో వీళ్ళు వచ్చి డంప్ చేయడం కావచ్చు, అంటే ఎంతమంది మీకు ఇప్పటి వరకు దొరికారు, ఎంతమందిని వాళ్ళని పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది? అయితే ఇది వరకు 1-2 years బ్యాక్ కూడా ఇట్లా పోస్తుంటే 2-3 వెహికల్స్ నన్ను సిజ్ చేయడం కూడా జరిగింది, కేసు కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అంటే ఇది పైప్ లైన్ ద్వారా పోతుంది అనేది ఈరోజే తెలుసు, ఇంతకుముందు తెలియదు. ఈరోజు రాత్రి ప్రతిరోజు కూడా సామూలు అక్కడ స్మెల్ వస్తుంది, ఏంది అసలు ఏంది అని రోజు కూడా మాటు వేసి చూసి ఈరోజు వచ్చిన ట్యాంకర్ను పట్టుకోవడం జరిగింది. అది 1-1:30 మధ్యలో వచ్చింది. 2 గంటలకు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ 2 గంటల ప్రాంతంలో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేము కూడా 4 o'clock లోపల 3-4 వరకు మేము ఇక్కడ వచ్చాం. వచ్చి చూసి ఎంబడే దీని మీద యాక్షన్ ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. అయితే ఇది చాలా రోజుల నుంచి డంప్ అంటే మెటీరియల్ డంపు, బిల్డింగ్ వేస్ట్ అవి డంప్ చేయడం అని విన్నాము. కానీ ఈరోజు ఫస్ట్ టైం చూసి మేము నిర్ఘాంతపోతున్నాము. ఎందుకంటే ఈ యొక్క మూసీ పక్కనున్న స్థలంలో ఒక పర్మనెంట్ మ్యాన్హోల్ కట్టి అట్లా స్ట్రక్చర్ చేసి దాన్ని 100 మీటర్లు మ్యాన్హోల్ కలపడం అంటే ఇది మామూలు విషయం కాదు. ఇది వాళ్లకు ఈ యొక్క ల్యాండ్ లీజ్ నడిపిస్తున్న వాళ్ళకి తెలియకుండా జరిగింది ఏం కాదు. ఇది పూజ అయిపోయిన తర్వాత మేము వచ్చాము. ఈ స్ట్రక్చర్ చూస్తే ఇది ప్రత్యేకంగా ఈ కెమికల్ కలపడానికే ఈ మాన్యువల్ తయారు చేసినట్టు కనిపిస్తుంది. వీళ్ళకు చట్టం అంటే ఎంత భయం ఉంది చూడండి. ఒక కెమికల్ తెచ్చి ఉత్తగా 1 నిమిషాల్లోపు ఖాళీ చేసిపోవడం వేరు, ఇట్లా పర్మనెంట్ స్ట్రక్చర్ చేసుకొని ఎంత ధైర్యం. చట్టం అంటే భయం లేదు. కాబట్టి దీన్ని అధికారులు కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, తెలంగాణ గవర్నమెంట్ కానీ దీన్ని యుద్ధ ప్రాతిపదికన వీళ్ళందరినీ అరెస్ట్ చేసి క్రిమినల్ కేసులు బుక్ చేసి ఆ యొక్క కెమికల్ కంపెనీ ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళ కంపెనీ కూడా ఈ వెహికల్స్ అన్ని సీజ్ చేసి వీళ్ళందరినీ లోతుగా దర్యాప్తు చేసి ఎవరైనా సరే కఠినంగా శిక్షించి ఈ యొక్క ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యాలు కాపాడాలని మేము కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.